తెలంగాణ రాష్ట్ర బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బీసీ సాధికారత సంఘం రాష్ట్ర కార్యాలయంలో మా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ డాక్టర్ అన్నగారిని ఈరోజు కలవడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్లు అమలు కాకుండా సర్పంచ్ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం 17% రిజర్వేషన్ పరంగా ఇచ్చిన 40% సర్పంచ్ ఎన్నికల్లో మా బీసీలందరూ గెలిచినారు. మరి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు కాకుండా చేయలేకున్నా కూడా 31% ఈ రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్ ఇచ్చినా కూడా 31% ఇస్తే ఇంకా 31% అదనంగా ఈరోజు 62 నుంచి 63% ఈరోజు బీసీలందరూ మున్సిపల్ ఎన్నికల్లో విజయకేతనము ఎగరవేస్తారు. మరి కౌన్సిలర్లు అన్ని పార్టీలకు అతీతంగా మరి ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో గెలుస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది, ఇప్పటికైనా కూడా మీరు 42% రిజర్వేషన్ అమలు చేస్తానన్నారు, చేయలేకపోయినారు. అయినా కూడా మీరు ఇచ్చిన రిజర్వేషన్లు మీరు తక్కువ ఇచ్చినా మీరు డబుల్ త్రిబుల్ చూపించినాం కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము మనకు 42% రిజర్వేషన్లు పార్లమెంట్లో అమలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు ఆ పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రైవేట్ బిల్లు పెట్టైనా మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మరి అమలు చేయాలని చెప్పేసి అని కోరుతూ ఈరోజు మీరు 42% రిజర్వేషన్లు మీకు ఈరోజు కులగణలో చేసిన తెలంగాణ రాష్ట్రంలో సర్వే 56% వచ్చింది. మరి ఈరోజు 60% ఉన్న బీసీలం ఈరోజు మా మున్నూరు కాపులేదు కూడా మాకు సర్వేలో బాగా తగ్గిపోయింది. పేరు పక్కన రెడ్డి ఉండడం వల్ల మరి ఈరోజు 60% 60% ఈరోజు బీసీలో ఉన్నాం కాబట్టి ఈరోజు 60% మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గుర్తులతోనే ఈరోజు బీసీలందరూ కూడా గెలిచి మున్సిపల్ మరి చైర్మన్లుగా ఈరోజు విజయకేతనము ఎగురవేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బీసీలను మరి విస్మరించకుండా బీసీలకు న్యాయం చేయాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాను. రేపు పొద్దున మార్చి బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ మరే మాకు న్యాయంగా మా జనాభా ప్రాతిపాదికన 60% బీసీలు ఉన్న వారికి మీరు ఏదైతే మున్నూరు కాపు మన కార్పొరేషన్ ఇస్తానన్నారు, బీసీ కార్పొరేషన్లలో ఎవరికి కులానికి మీరు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టినారో దాన్ని తప్పకుండా నెరవేర్చాలి, తగిన ఫండ్స్ ఇవ్వాలి. మరి రాబోయే కాలంలో బీసీలను ఎవరు ఆదరిస్తారో ఆ పార్టీ ఉంటుందని నేను ఈరోజు 3 పార్టీలకు కూడా మేము మా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాని రామకృష్ణ గౌడ్ అన్న గారు మరి గౌరవ అధ్యక్షులుగా ఈరోజు బీసీ సాధికార సంఘంలో ఉన్నాను. మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు సంఘం 2 దశాబ్దాలుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు బీసీ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య గారు, బీసీ జేఏసీ స్టేట్ కన్వీనర్గా నేను ఉన్నాను. మరి ఈరోజు మా అన్నగారి మా సారథ్యంలో బీసీ సాధికార సంఘాన్ని 33 జిల్లాల్లో గ్రామ స్థాయిలో ఒక 5 లక్షల సభ్యత్వం చేసి ఈరోజు బీసీలమంతా ఒక యూనిట్గా ఉన్నాము, చైతన్యంగా ఉన్నాము. రేపు బీసీల హక్కుల కోసం పోరాడతామనేది కూడా మేము ముందుకుంటామని కూడా ఈరోజు బీసీ కుల బాంధవులందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ రాష్ట్ర కార్యాలయంలో మేము ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మీరందరూ కూడా రేపు పొద్దున అందరం ఐక్యతతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. జై బీసీ, జై జై బీసీ. నమస్తే.